నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జరుగుతున్న యుద్ధ మేఘాలు ఒకటి కాదు, రెండు కాదండి. ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి టైంలో అమెరికానే పూర్తిగా నమ్ముకున్న, అమెరికాపైనే ఆధారపడిన పాకిస్తాన్కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. గుడ్డిగా ఆఫ్ఘనిస్తాన్పై మొదలుపెట్టిన యుద్ధం వల్ల మిత్రదేశం ఇరాన్కు సాయం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. మరి ఆఫ్ఘన్తో యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి ఉందా అంటే లేదు. ఒక పక్క వాళ్ళు వేసుకుంటూ వచ్చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో మిత్రదేశం ఇరాన్కు సాయం సంగతేమో ముందు పాక్ ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అక్కడ ఇరాన్ అంశం మనం చూస్తున్నాము. ఒక అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనే ఉన్నట్టున్నది. ఇరాక్ని తుదముచ్చించిన దాకా నిద్రపోనని చెప్పి ఆయన శపథాలు చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇక్కడ పాకిస్తాన్ని ఆఫ్ఘన్లు పరుగులు పెట్టిస్తున్నారు. సో దీన్ని కాపాడుకునే పరిస్థితి లేదు, బయటికి వెళ్ళి ఏదైనా సాయం చేసే పరిస్థితి లేదు, సాయం అడిగే పరిస్థితి లేదు. అంటే అమెరికా మనకంతా చేసేస్తున్నది, ఇంకేమున్నది, ట్రంప్ గారు నన్ను భోజనానికి పిలిచారు, వినోదాలు చేయించారు, ఇంకా మనకు తిరుగులేదు అని చెప్పి ఆశపడ్డ అసీం మున్నీరు ఇప్పుడు హై టెన్షన్లో ఉన్నాడట. ఎప్పుడు ఏదొచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితి, అసలు ఉంటామో ఓడతామో తెలియని దుస్థితి. సో ఇలాంటి టైంలో చాలా గందరగోళ పరిస్థితి. అన్యాయంగా పాక్ ప్రజలు ఈయన దాహానికి బలి అవుతున్నారు. మరి బలూచిస్తాన్ వేరు పడకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి. మరి అంతర్గతంగా తెహ్రిక్ ఏ తాలిబన్లు బలూచ్ వేర్పాటువాదులతో పోరు. మరోవైపు ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య అడకత్తెరలో పోకచెక్కల పాకిస్తాన్. సరిహద్దుల్లోని డ్యూరాండ్ లైన్ వివాదంతో పాక్ ఆఫ్ఘన్ల మధ్య ఒక యుద్ధం, మామూలు యుద్ధం కాదది, నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఫిబ్రవరి 26 అండి 2026 అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వార్. కాబూల్, కాందహార్, జలాలాబాద్ మీద యుద్ధ విమానాలతో బాంబింగ్. మరి అమెరికా ఇచ్చిన F-16, JF-17 విమానాలతో పాక్ తీవ్ర దాడులకు తెగబడింది. మరి పాక్ దాడులకు కారణం ఏంటో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ హరీఫ్. ఆయన ఏమంటాడంటే, మేము ఆఫ్ఘన్తో విసిగిపోయాము. 2021లో నాటో దళాలు వెళ్ళిపోయాక ఆఫ్ఘనిస్తాన్ ప్రశాంతత నెలకొంటుంది అని ఆశిస్తే అలా జరగలేదు. తరచూ పాకిస్తాన్లోకి చొరబడి మా సైనిక అవుట్ పోస్టులను వాళ్ళు ధ్వంసం చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో మేము ఎందుకు ఊరుకుంటాం? అందుకనే పాక్ సైనికులను చంపి తిరిగి ఆఫ్ఘనిస్తాన్లోకి పారిపోతున్న వారిని మేము ఈరోజు తుదముట్టించే పనిలో పడ్డాం. ఇది మేము ఊహించలేదు. సో ఇంకా యుద్ధం తప్పదు, తాడో పేడో తేల్చుకోవాలని. మరి ఆ వివరణపై పెదవి విడిచిన వారికి జవాబుగా మరో పోస్టు పడింది. ఏంటది? ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ కాలనీగా మారిపోయింది. తాలిబన్లు మా మీద దాడులు చేయకుండా మధ్యవర్తిత్వం చేయమని కొన్ని దేశాలను అడిగాం. మరి ఆఫ్ఘనిస్తాన్ భారత్కు తొత్తుగా మారి మాపై దాడులు చేస్తుంది, విసిగిపోయి మేం వైమానిక దాడులు చేయాల్సి వచ్చింది అని వాపోతున్న పాక్ రక్షణ మంత్రి. ఈయన చూడండి, పాకిస్తాన్కి మళ్ళీ వేరే వేరే కోణాలు, భారత్ తోటి ఆఫ్ఘనిస్తాన్ ముడి. అసలు భారత్ తోటి వేరే దేశాలకి ఓకే, దోస్తీ అన్నది మంచితనం అన్నది వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఆ రకంగానే వెళ్తారు తప్పించి ఎవరో సాయం కావాలి ఏదో చెయ్యాలి అనే పరిస్థితి భారతదేశానికి లేదు. మంచిగా పోవడం అన్నది భారతదేశ తత్వం. ఇలాంటి టైంలో ఆఫ్ఘనిస్తాన్కి ఏదో చేసో, తాలిబాన్లకి ఏదో సపోర్ట్ చేసేసో, పాకిస్తాన్ తుదమట్టించాలనో, పాకిస్తాన్ నాశనం చేయాలనో వేరే సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ నాశనం చేయాలంటే చిటికలో పని. భారత్కి ఏ రోజు ఆ రకంగా చేయలేదు. వాళ్ళు ద్వంద్వ వైఖరితోటి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి రక్తదాహం తీర్చుకోవడానికి భారత్ మీద పలుసార్లు దండయాత్రలు చేయడం, ఇబ్బందులు సృష్టించడం చేశారు తప్పించి భారతదేశం ఏ రోజైనా సరే పాకిస్తాన్ మీద కవ్వింపు చర్యలు చేసిందా, పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయాలనే ఆలోచన ఎప్పుడైనా చేసిందా? కల్లో కూడా చేయలేదు. అదే వాళ్ళకి శ్రీరామ రక్షగా ఉంది. అది మర్చిపోతే ఎలాగా? మరి ఆఫ్ఘన్పై యుద్ధం ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ వెర్రి పుష్పం అని మరొకసారి రుజువయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఓడిస్తున్నది. ఎలా అంటే, పాక్ విమానాలు ఆఫ్ఘన్ నగరాలపై దాడి చేయగానే ట్రంప్ను ప్రశ్నించిన మీడియా ఏమని ప్రశ్నించింది? ఏంది మీ విమానాలన్నీ కూడా అక్కడ దాడి చేస్తున్నాయంటే, ట్రంప్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, తన సరిహద్దులు కాపాడుకునే హక్కు పాకిస్తాన్కి
ఉంది అని. మరి అసీం మునీర్ వెంటనే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు ఆదేశాలు ఇచ్చేశాడు. మరి వెనక ముందు ఆలోచించకుండా ఆఫ్ఘన్ మీద F-16లతో దాడి చేసి చేతులు కాల్చుకున్నాడు అసీం మునీర్. మరి పెంటగాన్ ఆలోచన వేరు. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ ఎక్కడ ఇరాక్కి సహాయం వస్తుందోనని, అందుకే పాక్ను కట్టడి చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి ఉసుగొల్పి బిజీగా ఉండేట్లు చేసిన అమెరికా. చూసారా, ట్రంప్ వ్యూహం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది అర్థం కాని మునీరు ఆ ట్రాప్లో పడ్డాడు, ఇప్పుడు నిండా మునగబోతున్నాడు. ఇది జరుగుతున్న ప్రచారం. మరి పాక్ సైన్యానికి ఆఫ్ఘన్ తాలిబాన్లు ముప్పు తిప్పలు పెడుతున్నారండి. మరి ఈ లోపల ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఖొమేనీని చంపేశారు. ఖొమేనీ హత్య, అతను కథం అన్న వార్త విని పాక్కు దిమ్మ తిరిగిపోయింది. మరి ప్రస్తుతం 26 మంది పాకిస్తాన్ సైనికులు తాలిబాన్లకు బందీలుగా చిక్కారు. తాలిబాన్లు డ్రోన్లతో కరాచీ, ఇస్లామాబాద్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. మరి పాకిస్తాన్ ప్రజలకు భయం అంటే ఏమిటో రుచి చూపిస్తున్నారు తాలిబాన్లే పాకిస్తాన్కి రుచి చూపిస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్కు ఎయిర్ ఫోర్స్ లేదు, ల్యాండ్ లాక్డ్ కాబట్టి సముద్రం లేదు, నేవీ లేదు, ఉన్నది ఒక్కటే ఆర్మీ. అయితే డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు డ్రోన్లు తాలిబాన్లకి ఇచ్చారు, ఇది వాళ్ళకి అర్థం కాని అంశం. మరి 2021లో ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారంలోకి రాకముందు నాటో దళాల మీద మెరుపుదాడి చేసేవారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కుని పారిపోయేవారు. మరి ఆ ఆయుధాలతో గస్తీ లేదా సమాచార సేకరణ కోసం వాడే డ్రోన్లు, అటాక్ డ్రోన్లు ఉన్నాయి. అయితే అలా వారు 2020లో స్పెషల్ లైజ్ డ్రోన్లు యూనిట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే నెమ్మదిగా ఎవరికాలు సొంతంగా దుకాణాలు పెట్టుకుంటున్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రోన్ టెక్నాలజీలో ప్రావీణ్యాన్ని కూడా సంపాదించారు. విచిత్రం ఏంటంటే తాలిబాన్లు డ్రోన్ తయారీకి కావాల్సిన విడిభాగాలు క్వాడ్ కాస్ట్ని పాక్ నుండే స్మగ్గుల్ చేసుకుంటుంది. ఈ విషయం ISI కూడా తెలియదు. అంటే ఎలాంటి స్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం, దేశాన్ని అభివృద్ధి చదువుకోవడం, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకి, పేదలకు అండగా పాలకులు ఉండాలనుకోవడం అనేది ఏ రోజు ఉండదు. ఎవడి మీద గెలి పడతాము, ఎవడిస్తాడు తెచ్చుకుని తిందాము, లేకపోతే మనం కోట్లు సంపాదిద్దాం, మన టైం అయిపోయాక విదేశాలకు చెక్కేద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఇదే ఆలోచన ఉంటుంది. కానీ దేశాన్ని ఎప్పుడు కూడా బాగుపరుచుకోవాలనే ఆలోచనే పాకిస్తాన్ లేదు. అందుకనే ఈరోజు అందరి మధ్యన కూడా వాళ్ళు దోషులుగా నిలబడతారు ఏ అంశం వచ్చినా సరే. మరి పాకిస్తాన్లో స్థానికులతో కలిసిపోయిన తాలిబాన్లు మారు పేర్లతో ఎలక్ట్రానిక్ వ్యాపారం చేస్తున్నారండి. చైనా నుండి క్వాడ్ కాప్టర్స్ను పాక్లోకి దిగుమతి చేసుకుని అక్కడ నుండి ఆఫ్ఘనిస్తాన్లోకి చేర్చుకుంటున్నారు. క్వాడ్ కాప్టర్స్ని కాస్త మార్పులు చేర్పులు చేసి ఆత్మాహుతి డ్రోన్లుగా కూడా తయారు చేస్తున్నారు. మరి క్వాడ్ కాప్టర్ 200 కిలోమీటర్ల దూరం వెళ్ళి కరాచీ, ఇస్లామాబాద్ వరకు ప్రయాణించి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. అంటే వాళ్ళ టెక్నాలజీని ఎంత ఇంప్రూవ్ చేశారో ఇక్కడే అర్థమవుతుంది. మరి పాక్లోని తెహ్రిక్ ఈ తాలిబాన్లకు ఖతార్ ఆర్థికంగా, ఆయుధపరంగా సహాయం కూడా చేస్తున్నది. మరొక వైపు తాలిబాన్లకు ఖతార్ సాయాన్ని పసిగట్టిన ISI ఫిబ్రవరి 24న పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ దోహా పర్యటన, ద్వైపాక్షిక చర్చల పేరుతో ఆయన పర్యటించారు. కానీ TTPకి ఖతార్ చేస్తున్న సాయం ఆపమని అడగడానికే అన్నది బయటకు వస్తున్న వార్త. మరి ఖతార్ సుప్రీం నుండి ఎలాంటి హామీని తీసుకోలేకపోయాడు షబాజ్ షరీఫ్. ఎలాంటి హామీలు వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే పాకిస్తాన్ నమ్మే పరిస్థితి ఉండదు. మరి పశ్చిమ ఆసియాలోని అమెరికాకి అతిపెద్ద ఎయిర్ బేస్ ఉన్నది ఖతార్లోనే, చాలా గుర్తించాల్సిన అవసరం ఇది. మరి 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి నాటో సైన్యం సురక్షితంగా బయటికి వెళ్ళడానికి తాలిబాన్లతో చర్చలు జరిపింది దోహాలోనే. మరి పశ్చిమ ఆసియాలో అమెరికాకి నమ్మిన బంటు ఖతార్ మాత్రమే. మరి అమెరికా ప్రోద్బలంతోనే ఖతార్ TTPకి సహాయం చేస్తున్నది కూడా. మరి అలాంటిది పాకిస్తాన్ అడగగానే TTPకి సహాయం చేయడం ఆపేస్తుందా? మరి బలూచిస్తాన్ తిరుగుబాటు ఉద్యమానికి కూడా CIA ద్వారా ఖతార్ సహాయం చేస్తుంది కూడా. మరి RNAW కేవలం ఇంటెలిజెన్స్ పరంగా సహాయం చేస్తుంది తప్పితే తాలిబాన్లకి నేరుగా ఎలాంటి సహాయం కూడా చేయదు. మరి ఇరాన్పై యుద్ధానికి ముందే దక్షిణాసియాలో డ్రామా ఓపెన్ చేసింది అమెరికా. దాని పేరు డ్యూరాండ్ లైన్. మరి పాక్ సైన్యం ఇరాక్కి సహాయం
రాకుండా ఆపడానికి డ్యూరాండ్ లైన్ పేరుతో పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధం మొదలు పెట్టించింది. మరి మీ సార్వభౌత్వానికే సవాల్. ఆత్మరక్షణ కోసం F-16 వాడుకోవచ్చని ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టిన అమెరికా. మరి 150 ఏళ్ల నుండి మీ భూభాగం అయిన ఖైబర్ పఖ్తూన్వా భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి మీరు పోరాడండి, మేము సహాయం చేస్తామని ఖతార్ చేత చెప్పిస్తున్నది అమెరికా. ట్రంప్ వ్యూహాలు ఏ రకంగా ఉంటాయనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ దాడుల వెనుక ఖతార్, అమెరికా ఉన్నాయి కాబట్టి దాని పరిణామాలు ఎలా ఉంటాయో పాక్కు తెలుసు. కాబట్టి అమెరికా చెప్పినట్లు వినాల్సి వస్తుంది పాక్. మరి ఇప్పుడు సొంత గడ్డపై నుంచే అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఫైటర్ జెట్స్ ఇరాన్ మీద దాడి చేస్తుంటే పాక్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. మరి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పాక్ ఎయిర్ బేస్లని వాడుకుంటున్నాయని ఇరాన్ మండిపడుతుంది. ఉత్త ఆరోపణలే కాదు, పాక్ గగనతలంలో అమెరికా, ఇజ్రాయెల్కి చెందిన ఫైటర్ జెట్స్ B-2 బాంబర్ల ఫోటోలు రిలీజ్ చేసిన ఇరాన్ ఇక అత్యవసర సమయంలో హ్యాండ్ ఇచ్చిన పాక్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా అటు ఇరాన్కి సహకరిస్తే తెహ్రిక్-ఏ-తాలిబాన్ దాడులు ముమ్మరం చేస్తుంది కూడా. మరి ఇరాక్కి వ్యతిరేకంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి సహకరిస్తే ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. మరి అమెరికాని నమ్ముకుంటే ఇలానే అవుతుంది. కానీ పాకిస్తాన్కి వేరే దారి లేని దుస్థితి. మరి ఇరాన్, అమెరికా ఆధీనంలోకి వెళితే ఇరాన్లో ఉన్న బలూచ్ భూభాగాన్ని పాక్ ఆక్రమణలో ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్తో కలిపేసి బలూచిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఇది 2029లో జరగబోతున్నదని వికీలీక్స్ పత్రాల్లో స్పష్టంగా ఉంది. 10 ఏళ్ల కిందటే ఈ విషయం వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజే బహిరంగంగా కూడా ప్రవర్తించాడు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పాకిస్తాన్కి ముందు నుయ్యి వెనక గొయ్యి, ఎటు వెళ్ళినా సరే మునగడం ఖాయం. సో తప్పులు చేసే వాళ్ళకి, తప్పుడు ఆలోచనలు చేసేవారికి ప్రజలను పక్కన పెట్టి తమ రక్తదాహాన్ని తీసుకునే ఇలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడిందంటున్నాయి ప్రపంచ దేశాలు చాలా. మరి ఇందులో ఇరుక్కున్న అసీం మునీర్ ఇంకా పైకి తేలే పరిస్థితి లేదు. పాక్ ప్రజల్ని అన్యాయంగా ముంచేశాడు అని శాపనార్థాలు పెడుతున్నారు అసీంని.